పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంట్ చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలుపుట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్ మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది? కరీంనగర్లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇది తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇవాళ ఇంత సీరియస్గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. జరిగిన ఇన్సిడెంటు దాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో 4 ఉస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకోతను కూడా ఈ 4 ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది నేను అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌచిగడ్డ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళాము. మేము పోయేవారికి అప్పుడే బుల్లెట్ తీసి మాకు చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మటన్ మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు సూచించారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తున్నాం. సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లము ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం. కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి కోసం దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా? యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూస్తున్నారు?
ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు? ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకాబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతుండ్రా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ప్రజలకు ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళలు ఆడబిడ్డలు నగలేసుకొని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈరోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్ళలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంటే చర్య తీసుకొని ప్రజలకు భద్రత కల్పించే ఒక నమ్మకం కల్పించండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్ళాలంటే భయపడే స్థితికి రావద్దు. కాబట్టి భయపడే స్థితికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాత్రి 12 గంటల వరకు కూడా నాకాబంద్ ఏర్పాటు చేశారు. నాకాబంద్ అయిపోయిన తర్వాత గంటల వ్యవధిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. కారణం ఏంటంటే నేను అదే అంటాను కదా, నాకాబందీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నాకాబందీ జరిగి 12 గంటల లోపల పోలీసుకు సవాలు వేసిందంటే ఎవరి ఫెయిల్యూరు అంటుండే. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? ప్రజల భద్రత మీద కాదా? ప్రజల భద్రత మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొద్దున్న లేతే నీ ఆర్సీ ఉన్నదా, లేకుంటే నీ మీద పెనాల్టీలు ఉన్నాయా, చెట్లకెళ్ళి వచ్చి కొట్టుడు ఇది కాదు. చెట్లకెళ్ళి బయటకు వచ్చి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్లో వచ్చిందనే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా పనిచేయండి మీరు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ పొద్దున చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కావచ్చు అనే స్మార్ట్ సిటీలో ప్రథమంగా మేము పెట్టింది 760 కెమెరాలు పెట్టుకొని దాంతోపాటు ఇవన్నిటి కూడా అనుసంధానం చేసినాం, కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసినాం. నేను పోలీసు డిమాండ్ చేస్తున్నా, ఈ కెమెరాలన్నీ కూడా మనం గమనిస్తే ఏ రూట్లో వచ్చిండ్రు, ఏ రూట్లో వేయినరు, ఏ బండి మీద వచ్చిండ్రు, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్. అసలు కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా కూడా చూడండి. ఇవన్నీ కెమెరాలు మేము పెట్టిన స్మార్ట్ సిటీలో మేము చాలా కాన్సన్ట్రేట్ చేసుకొని వాడలా టెంట్లు వేసుకొని మేము కమాండ్ సీసీ కెమెరాలు పెట్టించినాం, ప్రైవేట్గా పెట్టించినాం, ప్రభుత్వ పరంగా పెట్టించినాం. అయినా కానీ ఇలాంటి సంఘటనల్లో గంట లోపల పట్టుకోవాలి. ఏది మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చొప్పదండి దగ్గర అనుకుంటా, ఇక్కడ కర్మాలు ఎక్కడో ఒక చిన్న పాపను ఎత్తుకపోతే 3 గంటల లోపల పట్టుకున్నాం సీసీ కెమెరా పెట్టుకొని మా ప్రభుత్వంలో. ఒక పుట్టిన పాపను ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు తీసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేర్చిన ప్రభుత్వం మాది. ఇక్కడ దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు విరిచి బైక్ల మీద పోతుండే, నగలు పెట్టుకొని పోతుంటే ఇంతవరకు కూడా ట్రేస్ కాలే. ఇంకోటి చెప్పానా, వాళ్ళ ధైర్యము అంటే ఎవరి అసమర్థంగా భావించుకున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి సీసీ కెమెరాకు ఫోర్స్ కొట్టి కూడా పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. వానిళ్ళు వీనిళ్ళు కూడా కాదు, ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ చూసుకోవాలని చెప్పేసి మేము ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 760 కెమెరాలు అనుసంధానం చేశారు. బండిగూడంగా 108 టైంకు రాలేదు. నేను వెళ్ళి నా బైక్ మీద ఒక అతను తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఒక అతను తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, ముస్తాక్ అంటేనే, రాజేష్ అంటేనే, మహేందర్ అంటేనే ధైర్య సాహసాలకు నేను నిజంగా వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నా కూడా నేను అడిగిన ఇప్పుడు ఆయనను అంత ధైర్యం చేసినామంటే, సార్ మేము 13 సంవత్సరాలే పిఎంజీ యొక్క ఒప్పు తింటున్నాము, మా సంస్థను మేము కాపాడుకోవాలి, ఏమైతే ఆమెదని చెప్పేసి అటాక్ అయినాం సార్. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ చేస్తారని అనుకోలేదు, అయినా కానీ కూడా ధైర్యం చేసినామని చెప్పినాం. సో ఇలాంటి ధైర్యాన్ని అభినందిస్తున్నా. కానీ పాపం ఆ ధైర్యంలో ఆ సాహసంలో తన ప్రాణాలు కూడా తెగించినందుకు నిజంగా వారి అందరికీ కూడా అభినందిస్తున్నాము. దేవుని కోరుకుంటున్నాము వాళ్ళు సేఫ్ సైడ్గా బయటకు రావాలని. నేను పిఎంజే యాజమాన్య కుశాల్ జయంతో మాట్లాడతా, వాళ్ళకు డెఫినెట్గా ఆ కంపెన్సేషన్ ఇచ్చే వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంగా నేను కుశాల్ జైన్ కొడుతూ మాట్లాడతా, వాళ్ళని మంచి దోస్తు కాబట్టి. సో అల్టిమేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ నగరం అంటే సెకండ్ టైర్ సిటీ హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అద్భుతమైన నగల దుకాణాలు వచ్చినాయి, జాయ్ లెక్కాస్ కానీ మేము ఆహ్వానించినాం అందరినీ ఇక్కడ డెవలపే కావాలని. మానే రివర్ ఫ్రంట్ లాగా వాళ్ళందరికీ ఒక భద్రత, ప్రభుత్వం అంటే ఒక భద్రత విధంగా ఉండే విధంగా జాయ్ లెక్కాస్ లాంటి 100 కోట్ల రూపాయల ఈ బంగారం నగలు ఉన్నారంటే
ఆ యొక్క గవర్నమెంట్ యొక్క భద్రత విషయంలో వచ్చింది. సో కరీంనగర్లో పిన్ డ్రాప్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు దొరుకుతున్న ఒక భద్రతలో వచ్చింది కాబట్టి సో ఇది ప్రజలు కూడా అలాంటి సంస్థలకు కూడా ఒక భయోందోళన గురి చేస్తుంది కాబట్టి ఈ భయోందోళన కరీంనగర్ ప్రజలకు ప్రప్రదంగా వచ్చింది కాబట్టి భయాలను దొరికితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇచ్చింది. 760 కెమెరాలు మీరు ఫిట్ చేసినని చెప్తున్నారు కదా కర్ణాటక అంటే ఇన్సిడెంట్ జరిగి 6 గంటలు అవుతుంది. సో ఇప్పటి వరకు నిందితులు పట్టుకున్నట్టే కెమెరాలు పనిచేస్తున్నారని ఆరోపణ. నేను 100% చెప్తున్నా. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాను. కరీంనగర్ ప్రజల భద్రతనేమో ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు 700 నుంచి 770 కెమెరాలు పెట్టి తో పాటు ప్రైవేట్ కాకుండా ప్రతి అపార్ట్మెంట్ ముందర పెట్టుకున్నాం, ప్రతి హాస్పిటల్ ముందర పెట్టుకున్నాం. అవి కాకుండా ఉంటే ప్రభుత్వం చేయడం జరుగుతుంది. 770 అనేది నిరంతరంగా కమాండ్ కంట్రోల్ కనబడుతుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు మరి పనిచేస్తలేదు? పనిచేస్తే ఇందులో దొరకరు. మీకు బావుపేట రూట్లో పోయిందని ఇప్పుడు అనుకుంటారు. బావుపేట రూట్ల దగ్గర ఆసిఫ్ నగర్ దాకా కూడా కెమెరాలు ఉన్నాయి. గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పోయింది నిఘా? సో ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఒక స్పెషల్ టీం వేసి దోషులను దొంగలను తొందరగా పట్టుకోవాలని చెప్తున్నాను. 750 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా? కమాండ్ కంట్రోల్ పనిచేస్తా లేదా? చేయకపోతే వెంటనే ఇవ్వలు యాక్టివేట్ చేయమని ఉండగానే ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.